చాలా బాగుంది మేడం. అంటే ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? అంటే మనిషి చాలా మంచోడు. చిన్న చిన్న దాంట్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా చేస్తాడు పబ్లిక్‌లో. ఏ పార్టీ లేకున్నా అతనికి సోషల్ మీడియాలో హెల్పింగ్ నేచర్ అయితే ఉంది చాలా అంటే మంది. సోషల్ మీడియాలో హెల్పింగ్ నేచర్ ఉన్నప్పటికీ కూడా 2 సార్లు పోటీ చేసిండు కదా! మళ్ళీ ఓడిపోయిండు కదా! మళ్ళీ ఎవరు లేకపోతే ఎట్లా గెలుస్తుండేనంటారు? అంటే అప్పుడు కొంచెం ఓటింగ్ తక్కువైంది మేడం. ఓటింగ్ సరిగ్గా కాలేదు అప్పుడు. దానివల్లన అన్నకు దెబ్బ పడింది. అంటే మాగంటి గోపీనాథ్ చూసుకుంటే 3 సార్లు కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. మరి ఇప్పుడు ఆయనకి పోటీగా మళ్ళీ వెళ్తున్నారు కదా! బై ఎలక్షన్స్‌లో మరి ఏమైతదంటారు? సింపతి ఏమైనా వర్కౌట్ అవుతదంటారా అవతల సైడ్? ఇప్పుడు కంపల్సరీ నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడు మేడం. హై మెజారిటీతోని గెలుస్తాడు. అదే దేనికి గెలుస్తారు? హై మెజారిటీ అనేది దేనికొస్తుందంట? దేనికంటే పబ్లిక్‌లో అర్థమైపోయింది మేడం. అతనేంది ఇంతవరకు మనము తప్పు చేసినామని పబ్లిక్ అర్థమైపోయింది. అంటే ఇప్పుడు పబ్లిక్ ఇంతకుముందు అందరికి తెలియలేదంటారా? మరి 3 సార్లు కూడా పరాజయం పాలయ్యారు గదా! అంటే పబ్లిక్‌లో అతను అంటే కొంచెం ఓటింగ్ తక్కువైంది. దానివల్లనే కొంచెం ఆయన అది ఓట్లు ఓట్లు తక్కువ అవ్వడం అంటే ప్రజలు నమ్మకపోవడమే గదా! మరి? నమ్మకపోవడమే మేడం. దాంట్లో ఏం లేదు. అంటే మీకు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం చేయలేదా? చేసిండు మేడం. ఎవరికి చేసిండు అతను? అతను ఎవరు కావాలనుకున్నారో వాళ్ళకే చేసినాడు. చేసినోళ్ళు కూడా మాగంటి గోపీనాథ్ బాగానే చేసిండు. చేయలేదని కాదు. అతను ఎవరికైతే చేసిండో వాళ్ళు కూడా అతను చేసిన వాళ్ళకు వాళ్ళే సేవ్ చేసుకున్నారు. పక్కన పబ్లిక్‌కి ఏం చేయలేదు.